Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సో మనకు ప్రస్తుతం అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీకి సంబంధించిన నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది. SCCLకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గానే వెబ్సైట్లో అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీకి సిలబస్ కూడా పొందుపరిచారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిప్లొమా ఆస్పిరెంట్స్కి మేము గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. సో ఆ గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఆస్పిరెంట్స్కి తెలియడానికి మేము ఒక క్వశ్చన్ అండ్ అదేవిధంగా దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఎవరైనా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీకి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మేము వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అందులో జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు చూడండి, ఇది ప్రీవియస్ HNWS హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై క్వశ్చన్ 2020లో అడిగిన క్వశ్చన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది? ఫర్ ద సర్క్యూట్ గివెన్ బిలో, ఈ క్రింద ఇచ్చిన సర్క్యూట్లో ద నార్టన్స్ కరెంట్, మళ్ళీ నేను నార్టన్స్ కరెంట్ గురించే మాట్లాడుతున్నాను. లాస్ట్ క్వశ్చన్లో కూడా నార్టన్స్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడాను. నార్టన్స్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఫస్ట్ అడిగింది ఏంటి బ్రదర్? కరెంట్. ఫస్ట్ అడిగింది ఏంటిది? నార్టన్స్ కరెంట్. నెక్స్ట్ అడిగింది ఏంటిది? నార్టన్స్ రెసిస్టెన్స్ అక్రాస్ A అండ్ B టెర్మినల్స్ రెస్పెక్టివ్లీ. ఈ క్వశ్చన్లో కూడా బిట్వీన్ A అండ్ B టెర్మినల్స్ని మనం, అంటే A అండ్ B టెర్మినల్స్ని టార్గెట్ టెర్మినల్స్ మధ్యలో తీసుకోవాలి. బట్ లక్కీగా ఏంటంటే బిట్వీన్ A అండ్ B టెర్మినల్స్ మధ్యలో ఎలాంటి ఎలిమెంట్ లేదు. ఒకవేళ ఏదైనా ఎలిమెంట్ ఉన్నా కూడా దాన్ని మనం రిమూవ్ చేసి నార్టన్స్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, నార్టన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూని కనుక్కుంటే మనకు తక్కువ టైం పడుతుందో దాన్ని ట్రై చేద్దాం. సో ఇక్కడ నాకు ఒక 5 Ω ఉంది, 2 Ω ఉంది, 3 Ω ఉంది, 5 Ω ఉంది. ఇక్కడ మనకు ఈ 5 Ω మాత్రం 2 సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ 5 Ω వస్తే మళ్ళీ మనం కరెంట్ని సాల్వ్ చేయాల్సిందే, అంటే కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఏదైనా 3 Ω కానీ 2 Ω కానీ వస్తే మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేయకూడదు. అందుకోసం ఫస్ట్ మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సర్క్యూట్లో నేను నార్టన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఇది ఒక వోల్టేజ్ సోర్స్, ఇది కూడా ఒక వోల్టేజ్ సోర్స్ కాబట్టి, అండ్ దట్ టు ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఇచ్చారు. ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్. ఇండిపెండెంట్ కరెంట్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. కాబట్టి నేను వీటిని షార్ట్ సర్క్యూట్తోని రీప్లేస్ చేస్తే నాకు వచ్చిన ఈక్వలెంట్ సర్క్యూట్ని నేను ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇది 3 Ω. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ 3 Ω. ఇది 3 Ω, అట్లనే ఇది 3 Ω, ఇదెంత? 6 Ω. ఇదెంత? 6 Ω. సో నార్టన్స్ రెసిస్టెన్స్ ఇక్కడ నుండి ఇచ్చారు, టెర్మినల్స్ A అండ్ B. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే టెర్మినల్ A నుండి టెర్మినల్ Bకి విద్యుత్ అంటే కరెంట్ ఫ్లో ఆఫ్ కరెంట్ జరుగుతున్నప్పుడు ఇవి రెండు ప్యారలల్లో ఉన్నాయి. ఎందుకు? కరెంట్ డివిజన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 6, 3 Ω ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది అని అంటే 2 వస్తుంది. 6 + 3 9. అంటే చూడండి 18/9 అంటే 9 2s 2 Ω. సో ఇప్పుడు ఈ 2 Ω ఈ 3 Ω ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే ఏ విధంగా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో 3 Ω అండ్ 2 Ω ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో నీకు నార్టన్స్ వాల్యూ ఎంత వచ్చింది? నార్టన్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ టు 5 Ω. సో ఖచ్చితంగా నీకు 5 Ω వచ్చింది అని అంటే ఆప్షన్ B గయాబ్, ఆప్షన్ D ఆల్సో గయాబ్. ఎందుకు? ఆప్షన్ ఏలో ఆప్షన్ Cలో నీకు 5 Ω ఉంది. సో డెఫినెట్గా నువ్వు కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సార్ను మరి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, సర్క్యూట్ నేను ఇక్కడ తీసుకుంటా, లేదంటే డైరెక్ట్ ఇక్కడైనా తీసుకుంటా. ఇక్కడ నేను నార్టన్స్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏ బ్రాంచ్, ఏ టార్గెట్ టెర్మినల్స్ అయితే మెన్షన్ చేశారో ఆ టార్గెట్ టెర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ ద్వారా క్లోజ్ చేయాలి. సో ఆ షార్ట్ సర్క్యూట్ పాత్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ని మనం ఏమంటున్నాం అంటే నార్టన్స్ కరెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అడిషనల్గా సర్క్యూట్ తీసుకోకుండా ఇక్కడ ఒక వోల్టేజ్ అనుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు నోడల్ ఈక్వేషన్ అనేది చాలా ఈజీ టు ఫైండ్ ద నార్టన్స్ కరెంట్. సో ఇప్పుడు మనం ఎన్నో విధాలుగా చేయొచ్చు. దీని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయొచ్చు, దీని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయొచ్చు. అలా చేయడం కంటే నోడల్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నీకు ఇక్కడ వోల్టేజ్ V అనుకున్నావు, ఇక్కడ నార్టన్ కరెంట్ కావాలి అంటే ఇక్కడ నీకు నార్టన్స్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈ వోల్టేజ్ బై ఇట్స్ ఇంపెడెన్సా కాదా? అంటే వాట్ ఈజ్ యువర్ టార్గెట్? సో IN ఈక్వల్ టు అక్కడ ఆ పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్, ఆ నోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్, ఆ జంక్షన్ దగ్గర ఉన్న వోల్టేజ్ బై ఇట్స్ అపోజింగ్ నేచర్. అంటే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ టార్గెట్?
ఐఎన్ కనుక్కోవాలంటే నీకు వి అనేది అన్నోన్ వేరియబుల్, నువ్వు టార్గెట్ని ఫిక్స్ చేసినావు. నార్టన్స్ కరెంట్ ఈక్వల్ టు V/3. చలో అప్లై కేసీఎల్ ఎట్ దిస్ జంక్షన్ ఆర్ నోట్. కేసీఎల్ నేను అప్లై చేస్తున్నాను ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్. ఇక్కడ చూడండి కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకుంటున్నాను, ఈ కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకుంటున్నాను. V విత్ రెస్పెక్ట్ టు దిస్ నోడ్, దీని ఫస్ట్ పొలారిటీ పాజిటివ్ కాబట్టి V-20. విత్ రెస్పెక్ట్ టు దిస్ నోడ్ ఈ పొలారిటీ ఏమున్నది, నెగటివ్ ఉంది కాబట్టి V+10. సో ఈ బ్రాంచ్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ బై దీని యొక్క రెసిస్టెన్స్, అంటే ఈ బ్రాంచ్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ బై దీని యొక్క రెసిస్టెన్స్. అలా మనం తీసుకుంటే మనకు 3 కరెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. V-20/3 ప్లస్ అట్లనే ఇక్కడున్న వోల్టేజ్ ఎంత మైనస్ కాబట్టి V-10 అంటే V+10 ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ 6 Ω ప్లస్ ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది V/3 ఈక్వల్ టు 0. చూడండి బ్రదర్, కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇది గ్రౌండ్ పొటెన్షియల్ అనుకున్నాను, గ్రౌండ్ పొటెన్షియల్ ఎంత ఈక్వల్ టు 0 volts గుర్తుపెట్టుకోండి. అందుకోసం నేను ఈ విధంగా గ్రౌండ్ పొటెన్షియల్ 0 అనుకున్నాను కాబట్టి, ఇది హయ్యర్ పొటెన్షియల్ అనుకున్నాను కాబట్టి కరెంట్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్, హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ ఈ విధంగా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను V వాల్యూని కనుక్కోవచ్చు. ఇప్పుడు LCM ఎంత 6 కాబట్టి నాకు ఇక్కడ 2V-40 ప్లస్ V+10 ప్లస్ 2V ఈక్వల్ టు 0. దాట్స్ ఇట్. ఇప్పుడు నీకు వీలు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 2V 4V 5V. ఓకే, 5V -40 + 10 ఎంత -30 ఈక్వల్ టు 0. సో 5V ఈక్వల్ టు ఎంత 30 + 30. V ఈక్వల్ టు ఎంత 6 volts. 6 volts. నేను అడిగింది ఏంటిది బ్రదర్, నేను అడిగింది ఏంటిది? సో నీకు కావాల్సింది నార్టన్ కరెంట్. సో V ఈక్వల్ టు ఎంత వచ్చింది 6 volts. 6/3 ఎంత 2 amperes. అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ 2 ampere. సో 2 ampere ఆప్షన్స్లో ఈ ఆప్షన్లో ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఏముంది 10 ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మ్యాక్సిమం ఇలా మనం క్రాస్ చెక్ అంటే ఏంది అని అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ని కనుక్కుంటే ఒకవేళ 3 Ω కానీ 2 Ω కానీ ఆన్సర్ ఉందనుకోండి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు 5 Ω వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం వెరిఫై చేయాల్సిందే. ఓకేనా? సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీకి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు మా గ్రాండ్ టెస్ట్ల పట్ల ఆసక్తి చూపించినట్లయితే ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము మా వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం, అందులో జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయిన వాళ్ళకు ఈ గ్రాండ్ టెస్ట్లు కేవలం 500 రూపీస్కే మేము అందిస్తాము, విత్ ఎక్స్ప్లెనేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.